హాయ్ అండి. ఈరోజు గోడవగరం ఎలా చేయాలా స్టెప్ చూడమ్మా, ఇచ్చమ్మా. 3 పాలు ఆయిల్ రైట్ 3 పాలు ఇచ్చినారా ఆయిల్ పక్క పెట్టమ్మా. ఉద్యోగం వచ్చి అయినారా మంచిగా చేద్దామా రైట్. ఉద్యోగం కూడా ఏమ్మా రైట్ రైట్ కూడా ఇచ్చినారా జీలకర్ర ఏమ్మా సరిపోయింది. కొంచెం కలపమ్మా. పసుపు అమ్మ కొంచెం సరిపోదమ్మా. వేసాము గోడగా కోసాం కాబట్టి అవి వేసాము. దాంట్లో ఇలా కట్ చేసుకొని వేసుకోరు రైట్ మొత్తం వేసాము. ఆయిల్లో ముక్క మగ్గాలి మొదటేమా రైట్. నేను కూడా మంచి ఎప్పుడు చేయి ఒకసారి మూత తీసుకోవడం. ఏందండి అసలు పదవి అయ్యో మీది ఎవరో కాదు అమ్మ. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకున్నాం. ఎల్లుల్లిపాయ వేసినారా దాని కింది వాడు మొత్తం కలపాలి. కలిపిన తర్వాత ఉప్పు సరిపోదులేమ్మా చాలు. చాలా సరిపడా వేయండి. 2 చెంచాలు అరేయండి రైట్. చాలా శుభ్రంగా కలుపుతున్నాం రైట్. కొద్దిగా అమ్మా శుభ్రం వెళ్ళాం రైట్ రైట్ వెరీ గుడ్. కొంచెం కలుపుతండి. బొడకాయ కూర వేడి కూర బొడకాయ కూర చపాతీలో కానీ రొట్టెలు కానీ జొన్నరొట్టె కానీ పుల్కా కానీ అద్భుతంగా ఉంటుంది. పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తింటారు. ఇది వర్షాకాలం పంట. ఇది మనకి ఎక్కువ భయపడి వస్తున్నాయి. మీకు నచ్చినట్టే లైక్ చేసి షేర్ చేయండి.